తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళలో భాగంగా మనము ఏదైతే మనకి సంఘంకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ చుంగి చౌరస్తా అయితే మనం దాటాలి. సో చుంగి చౌరస్తా అనేది మనకి ఇక్కడ చాలా పెద్ద సర్కిల్ అని చెప్పుకోవాలి. ఈ సర్కిల్లో ఎవరైతే మనకి పోలీస్ అధికారులు చాలా వరకు కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఎవరైతే మనకి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బై రోడ్ అనేది మనం నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఆ చౌరస్తా నుంచి మనకి ఇక్కడ ఒక మనకి కమాన్ అనేది కనిపిస్తూ ఉంది, ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో సంఘంకి వెళ్ళాలంటే దాదాపుగా మనము ఫస్ట్ బడా హనుమాన్ అని చెప్పేసి ఉందండి. సో ఈ బడా హనుమాన్ దాటిన తర్వాత మనము త్రివేణి సంగమం అనేది దాదాపు 500 మీటర్ అనేది ఉంటుంది. మళ్ళీ దీంతో పాటు స్టేట్ రూట్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా మనము అలహాబాద్ ఫోర్ట్కి అయితే వెళ్ళే అవకాశం ఉంటుంది అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ నుంచి మనము త్రివేణి సంగమం వెళ్ళాలి అంటే ఖచ్చితంగా చుక్ బండ్లను అయితే మనము ప్రిఫర్ చేయాలి. మనం ఇక్కడ వెహికల్స్ అనేవి పోతా ఉన్నాయి. ఎవరైతే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇదే వేని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి ఎలక్ట్రిక్ ఆటోలను అయితే వాళ్ళు ప్రిఫర్ చేస్తారు అనేది మనకు తెలుసా ఉంది. సో నెక్స్ట్ మనము త్రివేణి సంగంకి వెళ్దాం. సో మనము ఆ చుంగి చౌరస్తా నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఒక సర్కిల్ అనేది ఉంది. ఈ సర్కిల్ నుంచి మనకి దాదాపుగా పక్కనే ఒక 100 మీటర్ డిస్టెన్స్ లో మనకి ప్రయాగ్రాజ్ మహాకుంభమేళకు సంబంధించిన ఒక కమాన్ కూడా ఉందండి. సో దీంతో పాటు ఇక్కడ ఏవైతే ఉన్నాయో ప్రయాగ్రాజ్ మహాకుంభమేళకు సంబంధించిన త్రివేణి సంగమంకి అయితే లోపలికి చేరవేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ కొన్ని షెడ్స్ అనేవి మనకు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద షెడ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ దాదాపుగా ఎవరైతే మనకి మఠాధిపతులు పీఠ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన షెడ్స్ ఇవి. సో ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, ఆధ్యాత్మికంగా ఏవైతే భజనలు చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇదంతా చేసుకోవడానికైతే మంచి అయితే అరేంజ్ చేసినట్టు మనకి తెలుస్తూ ఉంది. యూపీ ప్రభుత్వం గురించి చాలా మాట్లాడుకోవాలా. పోయిన మహాకుంభమేళ గురించి మాట్లాడుకుంటే 20 కోట్ల మంది అయితే వచ్చారు. ఈసారి మాత్రం ఖచ్చితంగా ఈ ఫిగర్ ఏదైతే ఉందో రెట్టింపు అయ్యే అవకాశం ఉందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. దాదాపు 123 దేశాల నుంచి భక్తులు ఈ రాజ్యస్నానం చేసేందుకైతే 40 మంది అయితే వచ్చే అవకాశం. నెక్స్ట్ మనము ఇక్కడ ఏదైతే మహాకుంభమేళకు సంబంధించిన త్రివేణి సంగమం ఏరియాకి అయితే వెళ్ళబోతా ఉన్నాము. ఒక కమాన్ అయితే ఉంది, కమాన్ దగ్గరికి వెళ్దాం. సో మనము చుంగి చౌరస్తా నుంచి ఇక్కడికి రావడానికి దాదాపు ½ అన్ అవర్ అయితే టైం పట్టింది. ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంటుందండి. సో అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఫస్ట్ మనకి ఇక్కడ కనిపించే ఒక ఎంట్రన్స్ అయితే ఉంది. ప్రయాగ్రాజ్ మహాకుంభ చెప్పేసి మనకు ఒక వెల్కమ్ బోర్డ్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ నుంచి మనము త్రివేణి సంగమం వెళ్ళాలంటే దాదాపు ఒక బడా హనుమాన్ అనేది మనకి దర్శనమిస్తుంది. అక్కడ దర్శించుకున్న తర్వాతనే మనము త్రివేణి సంగమం వెళ్ళే ఉంటుందని చెప్పేసి మనకు తెలుసా ఉంది. సో ఇక్కడ ఎవరైతే కొంతమంది చాలా వరకు కూడా కనిపిస్తూ ఉంది. ఇవాళ నుంచి అంటే దాదాపు ఇవాళ మాత్రమే మనకి రాకపోకలు అనేటివి ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఇక్కడ మనకు ఒక వెహికల్ కనిపిస్తూ ఉంది, చుక్ వెహికల్ అని చెప్పినాము. రేపటి నుంచి మాత్రం మొత్తం బంద్. సో ఏవైతే విఐపి వెహికల్స్ కావచ్చు, విఐపీలకు మాత్రమే ఎంట్రీ అయితే ఉంది. సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో మనం ఇక్కడ నుంచి ఖచ్చితంగా 2.5 కిలోమీటర్లు మనం బై రోడ్ అయితే నడుచుకుంటూ వెళ్ళాలని చెప్పేసి మనకు తెలుసా ఉంది. మనము ఆ ఆర్చ్ నుంచి అయితే ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ నుంచి ఇక్కడ వరకు దాదాపు 1 కిలోమీటర్ ఉందండి. సో ఇక్కడ నుంచి మనకి దాదాపుగా సంగమం అనేది మనకి 1.5 కిలోమీటర్స్ అనేది అయితే ఉంది. ఇక్కడ మనకి పక్కన బడా హనుమాన్ మందిర్ అని చెప్పినాము. ఇక్కడ నుంచి స్వామివారి మందిర్ అయితే దాదాపు ఒక ½ కిలోమీటర్ అయితే ఉంది అని చెప్తా ఉన్నారు. దీంతో పాటు మనకి ఇక్కడ ఒకటి కచ్చప్ ద్వారం అనేది ఒకటి కనిపిస్తుందండి. సో స్వామివారికి సంబంధించిన ఒక ముఖ ద్వారం అయితే కనిపిస్తా ఉంది. కూర్మ అవతారంలో స్వామివారికి సంబంధించిన ఒక కమాన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి దాదాపుగా 1.5 కిలోమీటర్ మనకి త్రివేణి సంగమం ఉందని చెప్పి తెలుస్తా ఉంది. ఇక్కడ నుంచి కూడా మనం అక్కడికి వెళ్దాం. మొత్తానికైతే మనము త్రివేణి సంగమంకి అయితే చేరుకున్నాం. సో
సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏర్పాట్ల గురించి మనం మాట్లాడుకోవాలండి. సో ప్రతిదీ కూడా చాలా మంచి ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రతిదీ కట్టుదిట్టమైనటువంటి చర్యలు అయితే చేపట్టారు. పోలీస్ సిబ్బంది కావచ్చు, దాంతో పాటు ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఫైర్ ఇంజన్ వెహికల్స్ కావచ్చు, దాంతో పాటు వైద్య సిబ్బంది, అంబులెన్స్ అయితే ప్రతి దగ్గర అడుగడుగునా కూడా మనకి పోలీస్ వెహికల్స్ ఎట్లయితే ఉన్నాయో అంబులెన్స్ సర్వీసెస్ కి సంబంధించిన వెహికల్స్ కూడా అట్లానే ఉన్నాయి. సో ఫైనల్ గా మనం ఇక్కడికైతే వచ్చినాము. మనకి ఇక్కడ పక్కన ఒక ఫ్లైఓవర్ అనేది కనిపిస్తా ఉంది. ఇదే మొత్తానికి త్రివేణి సంగమంగా మనం చెప్పుకుంటా ఉన్నాము. ఇక్కడ ఎవరైతే వస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా మంచి పార్కింగ్ ఫెసిలిటీ కావచ్చు, దాంతో పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతిదీ కూడా హెల్ప్ డెస్క్ అనేది మనకి పెట్టడం జరిగింది. సో ఇది మొత్తానికి మనము అక్కడ నుంచి చుంబి చౌరస్తా నుంచి ఇక్కడికి వచ్చే ప్రయాణానికి సంబంధించిన స్టోరీ. సో కెమెరా పర్సన్ సాయి కృష్ణతో బాలు సుమన్ టీవీ, ప్రయాగ్రాజ్.